అందరికీ నమస్కారం. మనకు వీపీఆర్‌పీకి సంబంధించి ఈ 2027లో ఏ విధంగా చేయాలనే దానిపైన తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీలైనంత ఎక్కువ మందికి సమాచారం వెళ్ళి అందరూ కూడా సులభంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ముందుగా వీపీఆర్‌పీలో గత సంవత్సరం వరకు సెపరేట్‌గా వీఓఏలకి లాగిన్‌లు క్రియేట్ చేసి 30 సంఘాలకు ఒక లాగిన్, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సెపరేట్ లాగిన్, అలాగే లైవ్లీవుడ్స్ సెపరేట్ లాగిన్ ఈ విధంగా ఇస్తా ఉన్నాము. కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా లో కాస్ట్‌లోనే ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా చేయాలి, ఏపీఎం లాగిన్‌లో ఏమేమి కార్యక్రమాలు చేయాలి అనే దానిపైన ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. ముందుగా ఏపీఎం లాగిన్‌లో ఫ్రాడ్ లోకోస్ ఓపెన్ చేసుకుంటే అందులో విఓఏలకు సంబంధించిన యూజర్ డీటెయిల్స్ తెలుస్తాయి. కాబట్టి దానికోసం ముందుగా ఏపీఎం లాగిన్‌లో ఫ్రాడ్ లోకోస్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా స్క్రీన్ వచ్చిన తర్వాత మీ మండల యొక్క ఏపీఎం యొక్క లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ నమోదు చేసి లాగిన్ అవ్వాలి. ఇందులో లెఫ్ట్ సైడ్ డాష్బోర్డ్ కింద వరుసగా గమనించినట్లయితే చివరిలో రిపోర్ట్స్ ఉంటుంది. రిపోర్ట్స్లో ప్రొఫైల్ రిపోర్ట్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా రిపోర్ట్స్ సంబంధించిన యూజర్స్ ఐకాన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులో లాస్ట్ యూజర్ మేనేజ్మెంట్ రిపోర్ట్ అనేది ఇక్కడ ఏదైతే కనిపిస్తూ ఉందో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వరుసగా యూలో ఉండే రిపోర్ట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులో U03 ఈబీకేవైజ్ సిబిఓస్ అని క్లిక్ చేస్తే మీకు సంబంధించిన మండలంలో విఓఏ గారి యొక్క ఓల్డ్ నేము, అలాగే వాళ్ళ యొక్క ఈబీకే ఐడి, న్యూ రోలు, ఈబీకే మొబైల్ నెంబరు, ఈకేవైసీ స్టేటస్ ఇట్లా మొత్తం కూడా కనిపిస్తుంది. డౌన్లో మీరు గమనించవచ్చు. సో ఇందులో మనం ఏదైతే విఓఏకి సంబంధించి ఒకసారి లాగిన్ అవ్వాలో వాళ్ళకు సంబంధించి లాగిన్లు మనం ఇక్కడ వాళ్ళ యూజర్ నేమ్ కానీ లేకుంటే మొబైల్ నెంబర్ కానీ కాపీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక ఈబీకి సంబంధించినటువంటి యూజర్ నేమ్ కాపీ చేసుకొని నెక్స్ట్ ప్రతి ఏపీఎం కూడా అడ్మిన్ లాగిన్ ఉంది. సో అడ్మిన్ లాగిన్లో మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుంటే మీ యొక్క అడ్మిన్ లాగిన్ ఓపెన్ చేసుకుంటే సో admin.locals.in ఓపెన్ చేసుకున్నారంటే ఇందులో మీ వెబ్సైట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ డాష్బోర్డ్ కింద యూజర్ మేనేజ్మెంట్ క్లిక్ చేసుకొని సెర్చ్ యూజర్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బై యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ దగ్గర మీరు కాపీ చేసుకున్నటువంటి యూజర్ నేమ్ని సెర్చ్ కొడితే సో ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళ పేరు ఎదురుగా 3 డాట్స్ ఏదైతే కనిపిస్తున్నాయో 3 డాట్స్ పైన క్లిక్ చేసి అసైన్ న్యూ రోల్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి న్యూ రోల్కి సంబంధించి స్టేటు, అలాగే డిస్టిక్, బ్లాకు, మీది ఏ బ్లాక్ అయితే ఆ బ్లాకు, అలాగే రోల్స్ ఇక్కడ మనకు ప్రతి విఓఏ గారికి కూడా బ్లాక్ క్యాడర్ SISD అనేది మాత్రం సెలెక్ట్ చేయాలి. బ్లాక్ మేనేజర్ SISD వచ్చి ఏపీఎం గారిది. సో బ్లాక్ క్యాడర్ SISD సెలెక్ట్ చేసుకొని అసైన్ చేయాలి. అలాగే అసైన్ న్యూ సబ్ రోల్ కూడా అసైన్ న్యూ సబ్ రోల్ సెలెక్ట్ చేసుకొని ఇందులో బ్లాక్ క్యాడర్ SISDలో వీపీఆర్పీ ఎంటైటిల్మెంట్ అలాగే వీపీఆర్పీ లైవ్లీవుడ్స్ ఇవి రెండు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా రెడ్ కలర్ కనిపిస్తుంది, అప్పుడు సెలెక్ట్ అయినట్టు. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా
సబ్మిట్ అవుతుంది. సో ఇక్కడ మనం సబ్మిట్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ సక్సెస్ఫుల్ వచ్చి వారికి సబ్ రోల్స్లో కూడా ఇక్కడ కనిపించినట్టు ఎస్ఐఎస్డి విపిఆర్పి ఎంటైటిల్మెంట్ అలాగే విపిఆర్పి లైవ్లీహుడ్స్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ వరకు ప్రతి విఓఏ గారికి సంబంధించి ఫ్రాడ్ లోకస్లో వాళ్ళ యూజర్ నేమ్తో కానీ ఈమెయిల్ ఐడితో కానీ మొబైల్ నెంబర్తో కానీ తీసుకొని వచ్చి అడ్మిన్ లాగిన్లో అసైన్డ్ రోల్లో బ్లాక్ యాడర్ ఎస్ఐఎస్డి అసైన్డ్ సబ్ రోల్లో ఇవి రెండు కూడా విపిఆర్పి ఎంటైటిల్మెంట్ విపిఆర్పి లైవ్లీహుడ్స్ అనేది 100% ప్రతి విఓఏ గారికి రోల్ అసైన్ చేయాలి. ఆ తర్వాత లోకోస్ సంబంధించి సర్వీసెస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అవర్ సర్వీసెస్లో మనకి ఇక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుందో అవర్ సర్వీసెస్లో సెలెక్ట్ చేసుకొని విపిఆర్పి ప్రాస్పరిటీ అండ్ రెసిడెన్స్ ప్లాన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. సో ఇందులో తప్పనిసరిగా ఆల్ ఎస్హెచ్జిస్ ప్రతి విఓఏ గారికి విపిఆర్పి ఎంటైటిల్మెంట్లోను విపిఆర్పి లైవ్లీహుడ్స్లోను తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించిన అన్ని ఎస్హెచ్జిస్లు మ్యాప్ చేయాలి. ముందుగా విపిఆర్పి ఎంటైటిల్మెంట్ చూద్దాము. సో విపిఆర్పి ఎంటైటిల్మెంట్ సెలెక్ట్ చేసుకొని మనకి ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ జీపీ సెలెక్ట్ చేసుకోకూడదు. ఇక్కడ యాడ్ క్యాడర్ కైనా వెళ్ళి వాళ్ళ యొక్క యూజర్ని సెలెక్ట్ చేసుకొని సో ఆల్రెడీ మ్యాప్ అయిపోయింటే ఈ విధంగా వస్తుంది. సో ఆల్రెడీ మ్యాప్ చేస్తున్నాను. కొత్తగా ఇంకొకరు డేటా తీసుకొని సో ఇక్కడ యాడ్ చేసుకుంటే ఈ విధంగా కింద డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్కరికి సంబంధించి వాళ్ళ యొక్క ఎస్హెచ్జిస్ వ్యూ మ్యాపింగ్లోకి వెళ్ళి ఫస్ట్ వ్యూ మ్యాపింగ్ దగ్గర జీపీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వివో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వివోలో ఉన్న ఎస్హెచ్జిస్ అన్నీ ఇక్కడ మనకి ఏదైతే మాస్టర్ డేటాలో సిబిఓ మ్యాపింగ్ కనిపిస్తాయో అదేలాగా వస్తాయి. సో ఇక్కడ అన్ని ఎస్హెచ్జిస్ అన్నీ కూడా అన్లింక్డ్లో ఉన్నవి లింక్ చేసుకొని రైట్ సైడ్ అన్నీ కూడా లింక్ వచ్చిన తర్వాత సేవ్ చేంజెస్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ విధంగా అన్ని ఎస్హెచ్జిస్ కూడా కంప్లీట్ చేయాలి. అలాగే అదే విఓఏ గారికి వివో కూడా మ్యాప్ చేయాలి. సో వివో మ్యాప్ చేసేటప్పుడు కూడా మళ్ళీ వివో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటానే ఆ పంచాయతీలో ఉన్న వివోలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో కన్సర్న్ వివోకి ఏ వివో అయితే ఉందో ఆ వివోని సెలెక్ట్ చేసుకొని ఆ వివోని ఇక్కడ రైట్ సైడ్ అన్లింక్ నుంచి లింక్ చేసుకొని చేంజెస్ చేయాలి. అలాగే సేవ్ చేంజెస్ కొడితేనే సేవ్ అయిపోతుంది. ఇంకా జీపీ వచ్చి ఒక పంచాయతీలో 2-3 వివోలుకుంటే ఎవరికైతే మ్యాప్ చేస్తామో డిసైడ్ చేసుకొని ఒక్కరికే మ్యాప్ చేయాలి, 2-3కి చేయడానికి లేదు. ఇప్పుడు ఈమెకే చేయాలనుకుంటే ఇప్పుడు ఈ జీపీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడే డిస్ప్లే అవుతాయి పంచాయతీలన్నీ. రైట్ సైడ్ అన్లింక్ నుంచి లింక్ చేసుకొని సేవ్ చేంజెస్ కొట్టి సేవ్ చేస్తే ఈ ప్రకారము ప్రతి వివోఏకి తనకు సంబంధించిన ఎస్హెచ్జీలు వివో మ్యాప్ చేసి జీపీ వచ్చేటప్పటికి ఆ పంచాయతీలో ఉన్న ఎవరికైతే మ్యాప్ చేయాలో ఒకరికి మాత్రమే మ్యాప్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మ్యాప్ మిగతా వాళ్ళందరికీ చేయాల్సిన పని ఉండదు. సో ఇక్కడ మనము నెక్స్ట్ ఇంకొకరికి సబ్మిట్ చేస్తున్నాము. ఇక్కడ అదే పంచాయతీలో ఇంకొక వివో ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన ఎస్హెచ్జిస్ ఇక్కడ వివో సెలెక్ట్ చేసుకొని సో ఆ వివోలో ఉన్న ఎస్హెచ్జిస్ అన్నీ కూడా సెలెక్ట్ చేస్తూ వస్తే అన్ని ఎస్హెచ్జిస్ రైట్ అన్లింక్డ్లో నుంచి లింక్ డీటెయిల్స్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం సేవ్ చేంజెస్లోకి వచ్చి సేవ్ చేసేయాలి. సో ఈ ప్రకారం అదేలాగా ఆ వివోఏ గారికి వివో కూడా మ్యాప్ చేసేస్తాము. వివో మ్యాప్ చేసినప్పుడు మళ్ళీ పంచాయతీ సెలెక్ట్ చేసుకొని ఆ పంచాయతీలో ఉన్న వివో కన్సర్న్ వివో తీసుకొని అన్లింక్డ్లో నుంచి లింక్ చేసుకొని సేవ్ చేసేస్తాము. సో ఇప్పుడు ఆల్రెడీ జీపీ పంచాయతీలో ఒకరికి చేశాను కాబట్టి మళ్ళీ చేయాల్సిన పని ఉండదు.
సో ఈ ప్రకారము మీ మండలంలో ఎన్ని వివోలు ఉన్నాయో అన్ని వివోలు, అన్ని ఎస్హెచ్జీలు, అలాగే ఒక పంచాయతీకి ఒక్క వివోఏ గారికి జీపీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ 100% ఎంటైటిల్మెంట్ చేయాలి. ఇదేలాగా లైవ్లీవుడ్స్ ఇప్పుడు ఒకసారి ఎస్హెచ్జీస్లో చూసుకొని అంతా ఈ విధంగా ఉంటాయి. లైవ్లీవుడ్స్లో కూడా అదేలాగా చేయాలి. సో ఇప్పుడు ఒకసారి ఎంటైటిల్మెంట్స్లో చూస్తే అయిపోయినట్టు ఇక్కడ వచ్చేసాయి. ఇప్పుడు రిపోర్ట్స్లో ఒకసారి చూస్తే పిఆర్పి మ్యాపింగ్ రిపోర్ట్స్లో ఎస్హెచ్జీస్ రిపోర్ట్స్ ఏమేమి మ్యాప్ చేసాము, వివో వివో రిపోర్ట్ మ్యాప్ చేసాము, అలాగే జీపీసీ ఎవరికి మ్యాప్ చేసాము అనేది కూడా ఎక్సెల్లో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ ప్రకారం మీరు చూసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే వివోఐ గారికి మ్యాప్ చేసామో ఎంటైటిల్మెంట్ అదేలాగా లైవ్లీవుడ్స్ కూడా మ్యాప్ చేయాలి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీంతోపాటు ఇది అయిపోయిన తర్వాత ప్రీ ప్లానింగ్లో క్యాడర్ ట్రైనింగ్ మీ వివోఏలకు ఏదైతే మీరు ట్రైనింగ్ ఇస్తారో ఎంతమంది హాజరు కావాలి, ఎంతమంది హాజరైన అనేది ఇక్కడ ఎంటర్ చేసి ట్రైనింగ్ రోజు హాజరైన వాళ్ళు హాజరు నమోదు చేసి అదేవిధంగా సబ్మిట్ చేయాలి. అలాగే బ్లాక్ పిఆర్ఐస్కు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఏ రోజు జరిగింది చైర్మన్గా ఎంపీడీఓ గారిని పెడతాము. అలాగే ఎవరెవరు అటెండ్ అయినారు వాళ్ళ వివరాలన్నీ కూడా యాడ్ మెంబర్స్ పైన వెళ్ళి వాళ్ళ వివరాలు, వాళ్ళ పేరు, డిసిగ్నేషను, వాళ్ళ ఇన్స్టిట్యూషను ఇవన్నీ సెలెక్ట్ చేస్తూ వాళ్ళందరూ అటెండ్ అయిన వాళ్ళ వివరాలను ఎంటర్ చేసి అలాగే మీటింగ్ డీటెయిల్స్ ఏం జరిగిందో మీటింగ్లో నమోదు చేసి ఇక్కడ అలాగే 10 MB లోపల ఫోటో కూడా తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేసి సేవ్ చేయాలి. ఇది బ్లాక్ పిఆర్ఐ. దీనికి సంబంధించి బ్లాక్ పిఆర్ఐ ఏం చేయాలనేదంతా కూడా మీకు ట్రైనింగ్లో వివరిస్తారు. మెయిన్గా ఈ ఇయర్లో ఎక్కడ కూడా ఎస్హెచ్జీస్ 0 MCP రాకూడదు అనేది చాలా సీరియస్గా ఎన్ఆర్ఎల్ఎం నుంచి కానీ ఎస్ఆర్ఎల్ఎం నుంచి కానీ మన సెర్ప్ నుంచి కానీ చాలా సీరియస్గా రివ్యూ చేయడం జరుగుతుంది. సో అందులో ఎవరైనా మీరు రిపోర్ట్స్ చూసుకుంటూ స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా 0 ఎంటైటిల్మెంట్స్గా ఎస్హెచ్జీ లెవెల్లో కానీ పెడితే ఆ గ్రూప్ని వెంటనే రీసబ్మిషన్ కొట్టమని, రీసబ్మిషన్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏపీఎం లాగిన్లోకి వెళ్తే అంటే ఇక్కడ ఇంకా మీరు సర్వే స్టార్ట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ డిస్ప్లే కాదు. సో ఆ గ్రూప్స్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ ఎవరైతే రీసబ్మిషన్ కొట్టారో వాటిని అప్రూవల్ ఇస్తే మళ్ళీ ఆ ఎస్హెచ్జీని సెకండ్ టైం చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత ఏ డేటా ఎప్పుడెప్పటి లోపల కంప్లీట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ 25th లోపల ఆల్ యాక్టివిటీస్ చేయాలి. ఈ మ్యాపింగ్ అయితే ఈ ఆగస్ట్ 20th లోపల ఎస్హెచ్జీస్ అన్నీ కూడా మ్యాప్ చేయాలనేది ఎన్ఆర్ఎల్ఎం నుంచి ఆల్రెడీ మీకు సమావేశంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. తర్వాత కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా మండల స్థాయిలో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఎంపీడీఓ గారి అధ్యక్షులు జరిపించాలి. అప్పుడు మీరు ఎవరైతే నమోదు చేస్తా మీటింగ్ అటెండ్ అయినారో వాళ్ళ వివరాలన్నీ కూడా ఇక్కడ నమోదు చేయాలి. తర్వాత మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్ డేట్ సెలెక్ట్ చేసుకొని మీటింగ్కి ఎవరు చైర్మన్ అంటే ఎంపీడీఓ గారు అటెండ్ అంటే చైర్మన్, లేకుంటే ఎంపీడీఓ గారు ఒకవేళ ఏదైనా కారణాల చేత రాలేకపోతే డిప్యూటీ ఎంపీడీఓ వస్తే సెక్రటరీ, లేకుంటే ఏపీఎం అధ్యక్షులు జరిగితే కన్వీనర్ కింద మిగతా వాళ్ళందరూ మెంబర్స్ కింద మనం ఇక్కడ మీటింగ్ జరిపించాలి. మీరు ప్రొఫైల్లో పైన కమిటీ ప్రొఫైల్లో ఎవరైతే నమోదు చేస్తారో వాళ్ళందరూ కూడా హాజరైనారా లేదా అనేది ఇక్కడ క్లిక్ చేసుకుంటూ రావాలి. ఆ విధంగా హాజరైన వాళ్ళ వివరాలను నమోదు చేసిన తర్వాత అదర్ దెన్ కమిటీ మెంబర్స్ నాన్ కమిటీ మెంబర్స్ ఎవరైనా హాజరైతే వాళ్ళు కూడా యాడ్ మెంబర్ కింద వాళ్ళందరూ వివరాలు నమోదు చేసి వాళ్ళకు సంబంధించి మీటింగ్ ఏం జరిగింది మొత్తం ఈ మీటింగ్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అంతా కూడా కీవర్డ్స్ ఇక్కడ నమోదు చేసి దానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ కూడా ఇక్కడ 10 MB లోపల తీసుకొని అప్లోడ్ చేయాలి. మీటింగ్ సంబంధించి మినిమం 1 మ్యాక్సిమం 2 ఫోటోలు కూడా ఇక్కడ మనం 10 MB లోపల ఉండేటట్టుగా తీసుకొని అప్లోడ్ చేయాలి. సో ఇది కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించి. అలాగే గ్రామ సభలు జరిగేటప్పుడు గ్రామ సభ మీటింగ్కి సంబంధించిన ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో గ్రామ సభలో ఎప్పుడెప్పుడు ఏం జరిగింది ఇవన్నీ కూడా మళ్ళీ మీరు వివరాలు నమోదు చేసేటప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మొత్తం ఎంతమంది హాజరవ్వాలా, ఎంతమంది హాజరైనారు, ఎస్హెచ్జీ మెంబర్లో మోర్ దెన్ 90% హాజరవ్వాలనేది ఎన్ఆర్ఎల్ఎం యొక్క ఉద్దేశం. ఆ ప్రకారం ఇక్కడ టోటల్ ఎస్హెచ్జీ మెంబర్స్ ఎంతమంది, గ్రామ సభ హాజరైన వాళ్ళు ఎంతమంది అనేది అంతా కూడా ఇక్కడ క్లియర్గా మోర్ దెన్ 90% హాజరయ్యేటట్టు చేసుకొని మిగతా వివరాలన్నీ కూడా నమోదు చేసి ప్లాన్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఈసారి గ్రామ సభలో ఇచ్చి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ మానిటరింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మ్యాపింగ్ రిపోర్ట్స్ కానీ విపిఆర్పి రిపోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు రేపు సర్వే స్టార్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇదంతా కూడా చూసుకోవడానికి మొత్తం కూడా ఈసారి విపిఆర్పి లోకోస్.inలోనే ఇవ్వడం జరిగింది కాబట్టి
దేన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాగా 100% కరెక్ట్‌గా చేస్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.